గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ హీరోయిన్గా, అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం అయితే గేమ్ చేంజర్. ఈ సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు అయితే భారీగా ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా అంటే జనవరి 10వ తారీఖు 2025 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అయితే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గేమ్ చేంజర్కి సంబంధించిన చిత్ర యూనిట్ అయితే డే బై డే చిత్రానికి సంబంధించి అప్డేట్స్ అయితే వదులుతూ ఉంది. తాజాగా అంటే ఈ విజయవాడలోని బృందావన్ కాలనీలోని వజ్రా మైదానంలో ఈ రామ్ చరణ్కు సంబంధించి 256 అడుగుల కటౌట్ డిసెంబర్ 29వ తారీఖు అంటే నేడు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకైతే చిత్ర యూనిట్ ఆవిష్కరించనుంది. రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద భారీ కటౌట్గా కూడా పేరొందింది ఇప్పటికే. ఇక ఈ వేడుకకు సంబంధించి దాదాపు 3000కు పైగా రామ్ చరణ్ అభిమానులు అయితే రానున్నారు. కాగా గేమ్ చేంజర్ చిత్రంలో అయితే రామ్ చరణ్ ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించిన క్యారెక్టర్లో అంటే తండ్రి పాత్ర అయితే అప్పన్న క్యారెక్టర్ అయితేనేమి, కొడుకు పాత్ర రామ్ నందన ఐఏఎస్ క్యారెక్టర్ అయితేనేమి చాలా డిఫరెంట్గా ఉంటున్నాయని కూడా ఇప్పటికే పలువురు అయితే విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ సరసనైతే కీరా అద్వానీ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకి తమన్ స్వరాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో సముద్రకని, సునీల్, అలాగే అంజలి కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. మొత్తం మీద కనుక ఈ సినిమా మీద ఇటు టాలీవుడ్లో అయితేనేమి, అటు బాలీవుడ్లో అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు అయితే భారీ ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలకు అనుగుణంగా ఎటువంటి వాళ్ళ అలవాట్లకి, వాళ్ళ ఇష్టాలకి అనుగుణంగా కూడా ఈ సినిమా భారీగా అవుట్పుట్ వచ్చిందని కూడా ఇప్పటికే పలువురు ప్రశంసించారు. అదేవిధంగా ఇక ఈ గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక అయితే అమెరికాలో అట్టహాసంగా నిర్వహించారు. ఇప్పటికే ఇక ఈ ఈవెంట్లో పాల్గొన్న సుకుమార్ కూడా మాట్లాడారు. నేను సినిమా చేసేటప్పుడు ప్రతి హీరోను ప్రేమిస్తా. ఆ సినిమా చేసేటప్పుడు మా అనుబంధం 1-2 ఏళ్ళు ఉంటుంది. ఇక సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళతో పెద్దగా కనెక్ట్ అయి ఉండను, కానీ రంగస్థలం పూర్తయిన తర్వాత కూడా అనుబంధం కొనసాగిన ఒకే ఒక హీరో రామ్ చరణ్ అని కూడా కొనియాడారు. అతను నా సోదరుడు లాంటి వాడని, చాలా విషయాలు మా మధ్య చర్చకు వస్తాయి. మీకు ఒక రహస్యం చెప్పాలి, చిరంజీవి గారితో కలిసి గేమ్ చేంజర్ చూసా, ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తానని కూడా సుకుమార్ ఇప్పటికే రివ్యూ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, ఇంటర్వెల్ బ్లాక్ బాస్టర్ అని, సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే చూస్తే గగుర్పాటు కలుగుతుందని కూడా చెప్పారు. ఇక శంకర్ సినిమాలు జెంటిల్మ్యాన్, భారతీయుడు చూసి ఎంత ఎంజాయ్ చేశారో అంతలా ఈ మూవీని ఆస్వాదిస్తారని కూడా ఇప్పటికే ప్రేక్షకులను ఉద్దేశించి అయితే సుకుమార్ మాట్లాడారు. మొత్తం మీద ఈ సుకుమార్ అయితే మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమాకి రామ్ చరణ్కు జాతీయ స్థాయి అవార్డు రావాలని కూడా ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో అయితే ఎస్జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, ప్రకాష్ రాజ్, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అయితే జనవరి 10వ తారీఖు 2025 సంక్రాంతి కానుకగా అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఇక మొత్తం మీద కనుక ఈ సినిమాని పరిశీలించినట్లయితే ఈ సినిమాకు మొత్తం అయ్యే ఖర్చు అయితే భారీగా ఉన్నట్లు కూడా ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ అయితే ప్రకటించింది. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న నటుల విషయానికి వస్తే మాత్రం అంజలి అయితే కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. మొత్తం మీద ఈ సినిమాలో అంజలి పాత్రను ఇప్పటి వరకు శంకర్ అయితే రివీల్ చేయలేదు. సాంగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కీరా అద్వానీతోనే ఉన్నట్లు చూపించారు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అంజలి, రామ్ చరణ్పై ఒక సాంగ్ ఉంటుందని కూడా ఇప్పటికే విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రంలో అంజలి క్యారెక్టర్ చాలా స్పెషల్గా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ శంకర్ అయితే చెప్పారు. అదేవిధంగా ఆమె పాత్రను పూర్తిగా రివీల్ చేయకుండా సర్ప్రైజింగ్గా ఉంచినట్లు కూడా మనకి మనం చూస్తున్న టీజర్ని బట్టి అయితే తెలుస్తుంది. అదేవిధంగా చాలా కాలం తర్వాత అంజలి తెలుగులో చేస్తున్న పెద్ద సినిమా ఇదే కావడంతో ఆమె అభిమానులు అయితే భారీగా ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో మరో ఏదో గ్లామర్ పరంగా వచ్చిపోయే తరహాలో హీరోయిన్లు శంకర్ ఇప్పటి వరకు అయితే ఎప్పుడు చూపించలేదు. అలాగే ఈ గేమ్ చేంజర్లో కూడా అంజలి పాత్రను చాలా బలంగా డిజైన్ చేశారనే టాక్ అని కూడా వినిపిస్తుంది. మూవీ కథలో అసలైన గేమ్ చేంజర్గా ఆమె ఉండబోతుందని కూడా ఇప్పటికే సమాచారం. ఇక ఈ 256 అడుగుల భారీ కటౌట్ విషయానికి వస్తే ఈ కటౌట్లో రామ్ చరణ్ గల్ల లుంగితో, బ్లాక్ బనీన్తో ఒక మాసివ్ లుక్ అయితే ఉంది. ఈ లుక్ను చూడంగానే మనం అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుల్లోని ఒక చిత్రం అయితే మనకి కళ్ళ ఎదుట కనిపిస్తుంది. ఈ భారీ కటౌట్ను చూడంగానే మనకు వెంటనే ఆ ఘరానా మొగుల్లోని చిరంజీవి ఇమేజ్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ చిత్రం మీద మొత్తం మీద కనుక ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. ఇటువైపు మెగాస్టార్ అభిమానులు అయితేనేమి, మరోవైపు టాలీవుడ్, బాలీవుడ్ వీళ్ళందరూ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం భారీగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించి అయితే ప్రతి ఒక్కరు అంటే సినిమా యూనిట్ అయితేనేమి, మరోవైపు
టాలీవుడ్ విశ్లేషకులు అయితేనేమి ఈ సినిమా మీద భారీగా ఆశలైతే పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా రామ్ చరణ్ మొదటి చిత్రం నుంచి చూసుకున్నట్లయితే చిరుత దగ్గర నుంచి నేడు రాబోతున్న గేమ్ చేంజర్ వరకు కూడా ప్రతి చిత్రంలోని తన యొక్క వేరియేషన్స్ అయితేనేమి అలాగే తన యొక్క డ్యాన్స్ అయితేనేమి ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారని చెప్పడంలో సందేహమే లేదు. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన RRR సినిమాలో రామ్ చరణ్ నటనకు ఇప్పటికైతే చాలా ప్రశంసలు అయితే పొందారు. ఈ RRR తర్వాత ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఫుల్ ప్లెడ్జ్డ్గా అంటే రామ్ చరణ్ నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా సినిమా అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ రానుండడంతో అటు చిత్ర పరిశ్రమలో అయితేనేమి ఇటువైపు మెగా పవర్ స్టార్ అభిమానులు అయితేనేమి భారీగా ఆశలైతే పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద కనుక ఈ చిత్రానికి సంబంధించి ఈరోజు అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ ఎత్తున ఈ ఈవెంట్ జరగనుంది. విజయవాడలోని బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఈ 256 అడుగుల భారీ కటౌట్ ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణకు ఇటువైపు చిత్ర యూనిట్ సభ్యులు అయితేనేమి మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు అయితేనేమి ఈ వేడుకకు సంబంధించి హాజరు కానున్నారు. అదేవిధంగా ఈ చిత్రంలో ఈ కటౌట్కు సంబంధించి 256 అడుగుల భారీ కటౌట్కు హెలికాప్టర్ ద్వారా పూలాభిషేకం కూడా చేయనున్నట్లు ఇప్పటికే రామ్ చరణ్ యువశక్తి అయితే వెల్లడించారు. అదేవిధంగా ఈ ఈవెంట్కి సంబంధించి పోలీసుల నుంచి అయితే పూర్తి అనుమతులు తీసుకున్నట్లు కూడా ఇప్పటికే వాళ్ళు వెల్లడించారు. మొత్తం మీద రామ్ చరణ్ భారీ కటౌట్ అయితే ప్రపంచవ్యాప్తంగా మరో పేరొందిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏ హీరోకి దక్కని గౌరవం దక్కిందనే చెప్పాలి. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే ఎప్పటి నుంచో అంటే మొదటి నుంచి కూడా చాలామంది హీరోలు ఉన్నారు. వారందరూ ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్ కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ అయితే ఉంది. ఆ ఇమేజ్కు ఏమాత్రం తీసిపోకుండా తగ్గకుండా ఈ గేమ్ చేంజర్ మూవీ అయితే రాబోతుంది. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే నేడు ఆవిష్కరించబోయే 256 అడుగుల భారీ కటౌట్కి అయితే హెలికాప్టర్ ద్వారా పూలాభిషేకం చేయనున్నట్లు కూడా ఇప్పటికే రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో అయితే వెల్లడించారు. ఇక రామ్ చరణ్ మీద భారీగా ఆశలు పెట్టుకున్న అభిమానులు అయితేనేమి మరోవైపు ప్రేక్షకులు అయితేనేమి ఈ సినిమా వాళ్ళ అంచనాలకు ధీటుగా రాబోతుందని కూడా ఇప్పటికే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ వెల్లడించారు. అదేవిధంగా ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా కానుండడంతో ఈ అంచనాలు భారీగా పెరిగాయి. మొత్తం మీద కనుక నేడు విజయవాడలోని బృందావన కాలనీలో వజ్రా మైదానంలో ఈ 256 అడుగుల కటౌట్ మరికొద్ది క్షణాల్లోనే ఆవిష్కరించనున్నట్లు సమాచారం. నీరస్తో దేవా, మెగా 9 టీవీ.